Hello everyone. So today topic is subnet mask. So first of all, what is a subnet mask and how why the subnet mask is required? So today we will discuss about that. Okay, subnet mask అంటే ఏంటి, సబ్నెట్ మాస్క్ యూజ్ ఏంటి, సో సబ్నెట్ మాస్క్ లేకపోతే ఏమవుతుంది? This is a very important. So every desktop engineer and every system engineer and every network administrator should understand what is the subnet mask. In our last class, so in our previous class, we have discussed about IPv4 address, right? In IPv4 address, so range is 0 to 255. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో. IPv4 అడ్రస్ రేంజ్ వచ్చేసి 0 to 255 and this range is divided into 5 classes: class A, class B, class C, class D and class E, right? We already discussed about these classes also in our last class. And one second. So in our previous session, we have discussed IPv4 classes, right? Class A range 0 to 255 and this range is divided into 5 classes, right? మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఇందులో వచ్చేసి మనకు క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ, టోటల్ 5 classes in IPv4, right? And these ranges are: class A is 0 to 127, class B is 128 to 191, class C is 192 to 223, and class D is 224 to 239, and class E is 240 to 255. These are the ranges. Class A is always 0 to 127. ఈ ఫిక్స్ రేంజ్, ఈ రేంజెస్ ఫిక్స్. ఇంకా ఇవి మనం డిక్రీజ్, ఇది మనం వీటిని కస్టమైజ్ చేయడం రాదు. ఓకే, క్లాస్ ఏ అంటే ఆల్వేస్ 0 to 127, క్లాస్ బి వచ్చేసి 128 to 181, క్లాస్ సి వచ్చేసి 180 to 223, క్లాస్ డి 224 to 239, క్లాస్ ఈ 240 to 255. బట్ ఇందులో మనం క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి మాత్రమే యూజ్ చేస్తాం. మనం క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ డిస్కషన్ చేసుకుంటాం. ఓకేనా? వీ డోంట్ డిస్కస్ అబౌట్ క్లాస్ డి అండ్ క్లాస్ ఏ. క్లాస్ డి అండ్ క్లాస్ డి ఈజ్ అడ్వాన్స్డ్ పర్పస్, లైక్ ఇట్ ఈస్ మల్టీ క్యాషింగ్ టెక్నాలజీ. అండ్ క్లాస్ ఈ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అంటే ఈ నెట్వర్కింగ్ టెక్నాలజీ కంపెనీస్ అయితే డెవలప్ చేస్తున్నాయో వాళ్ళు వాడుకుంటారు వీటి టెస్టింగ్ కోసం. ఓకేనా? సో దట్స్ వై నో నీడ్ టు డిస్కస్ అబౌట్ క్లాస్ ఈ. ఓకే, రైట్. సో క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ ఏ, రైట్? సో ఇన్ క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, ఎనీ అడ్రస్ ఏదైనా కావచ్చు, అడ్రస్ క్లాస్ ఏ కావచ్చు, క్లాస్ బి కావచ్చు, క్లాస్ సి కావచ్చు, ఏదైనా కావచ్చు. సో IPv4 వచ్చేసి మనకు 32 బిట్స్ ఉంటాయి, రైట్? 32 బిట్స్ ఉంటాయి. ఎప్పుడు మనం బైనరీ అంటే డెసిమల్ లో నుంచి మనం బైనరీ కన్వర్ట్ చేసిన తర్వాత 32 బిట్స్ వస్తాయి. అంటే సిస్టమే ఆటోమేటిక్ కన్వర్ట్ చేసుకుంది, నో నీడ్ టు. ఓకేనా? సో బట్ జనరల్ గా మన సిస్టమ్ లో IP అడ్రస్ డెసిమల్ ఫార్మాట్ లో ఇస్తాం. అంటే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ 192.168.10.0 ఫర్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ ద డెసిమల్ నెంబర్. దిస్ is only for human understanding purpose. It's not a system understanding purpose. లేకపోతే 172.16.0.15 లైక్ ఈ ఫార్మాట్ లో మనం యాప్ ఇస్తాం, రైట్? ఇది వచ్చేసి డెసిమల్ ఫార్మాట్. దీన్ని మనం డెసిమల్ లాంగ్వేజ్ అంటాం. దిస్ ఈజ్ ఎ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్, రైట్? బట్ సిస్టమ్ actually what happened here inside, system will convert this IP address into binary. సిస్టమ్ ఈ ఐపీని బైనరీకి కన్వర్ట్ చేసుకుంటుంది. బైనరీ కన్వర్ట్ చేసిన తర్వాత 32 బిట్స్ వస్తాయి. అంటే 32 వన్స్, జీరోస్, వన్స్ ఇవే ఉంటాయి. వన్స్ జీరోస్ ఇలాంటివి 32 ఉంటాయి మొత్తం. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ సెషన్ లో, రైట్? సో ఒకవేళ మీకు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ రివైజ్ దట్ వీడియో. ఓకే, వన్ సెకండ్. ఎలా కన్వర్ట్ చేస్తాము ఏంటనేది ఒకసారి చూడండి. ఓకేనా? రైట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్, సో ఇక్కడ 32 బిట్స్ ఉన్నాయి కదా, ఈ 32 బిట్స్ ని మళ్ళీ ఏంటంటే కనుక మనకి 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఎట్లా అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెలిఫోన్ నెంబర్ ఐడియా ఉంటుంది కదా, టెలిఫోన్ నెంబర్. సో ఏ టెలిఫోన్ నెంబర్ తీసుకున్నా కానీ మనకి ఏంటంటే కనుక 10 డిజిట్స్ ఉంటాయి. అది ఏరియా ఏదైనా కావచ్చు, 10 డిజిట్స్ ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ తీసుకున్న ఎగ్జాంపుల్, హైదరాబాద్. సో హైదరాబాద్ టెలిఫోన్ నెంబర్ తీసుకుంటే అందులో 10 డిజిట్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఇంక్లూడింగ్ ఎస్టీడీ కోడ్ కలిపి. ఫర్ ఎగ్జాంపుల్ 040 అనేది కామన్, ఇది ఎస్టీడీ కోడ్ ఫర్ ఆల్, రైట్? ఎవరైతే హైదరాబాద్ లో వాళ్ళకన్నా 040 కామన్ ఉంటావునా. తర్వాత వచ్చేసి కస్టమర్ నెంబర్స్. ఓకే, 2 3 4 5 6 7 8. చూడండి, ఇక్కడ ఒక 3 నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ ఒక 7 ఉంటాయి, మొత్తం 10 డిజిట్స్ ఉంటాయి. అదే కనుక కొంచెం చిన్న ఏరియాకి, అంటే హైదరాబాద్తో కంపారిజన్ ఒక చిన్న ఏరియాకి వెళ్తే కనుక, విజయవాడ కానీ గుంటూరు కానీ అలా వెళ్తే కనుక, ఆ ఏరియాలకు వెళ్తే కనుక అక్కడ మనకు టెలిఫోన్ నెంబర్ వచ్చి 0863 0864 అట్లా ఇట్లా ఉంటుంది. అంటే 4 డిజిట్స్ ఉంటాయి ఎస్టీడీ కోడ్ కింద. బట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కనుక నెంబర్స్ తగ్గిపోతాయి. ఇక్కడ 4 వస్తే ఇక్కడ 6 వస్తాయి. అదేవిధంగా కొంచెం చిన్న ఏరియాకి వెళ్దాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కడప డిస్టిక్ కానీ కర్నూలు డిస్టిక్ కానీ అలా వెళ్తే 8519 అట్లా ఉంటాయి అక్కడ ఆ ఏరియాలో. సంథింగ్ 8564 8519 ఈ విధంగా ఉంటుంది అక్కడ. సో దీనికి వచ్చేసరికి ఏంటంటే ఇంకొక నెంబర్ తగ్గిపోతుంది ఇక్కడ కస్టమర్ నెంబర్స్ దగ్గర ఇంకొక డిజిట్ తగ్గుతుంది. బట్ ఏ తీసుకున్నా కానీ ఇక్కడ కూడా 10 డిజిట్సే ఉన్నాయి, ఇక్కడ 10 డిజిట్సే ఉన్నాయి, ఇక్కడ కూడా 10 డిజిట్సే ఉన్నాయి. కానీ హైదరాబాద్ వచ్చేసరికి ఏంటి, ఇక్కడ ఓన్లీ 3 డిజిట్స్ మాత్రమే ఎస్టీడీ కోడ్ అండ్ 7 డిజిట్స్ వచ్చేసి కస్టమర్ నెంబర్. వై, ఎందుకు ఇలా ఇచ్చారు? ఈ టెలిఫోన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏంటంటే అప్పుడు ఈ నెంబర్స్ ను డివైడ్ చేసేటప్పుడు ఏంటంటే ఆ ఏరియా యొక్క పాపులేషన్ బట్టి ఈ విధంగా డివైడ్ చేశారు, రైట్? అంటే అంటే పాపులేషన్ ఎక్కువ ఉంటే ఏం చేశారు అక్కడ, హెచ్డి కోడ్ తగ్గించారు అనమాట. హెచ్డి నెంబర్ తగ్గించేసి కస్టమర్ నెంబర్ పెంచారు. సేమ్ వే ఇదే ఇక్కడ ఎలాగైతే చేశారో సేమ్ ఇదే విధంగా ఐపీ అడ్రస్ ను కూడా ఏంటంటే కనుక 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి నెట్వర్క్ పోర్షన్, రెండోది వచ్చేసి హోస్ట్ పోర్షన్. నెట్వర్క్ పోర్షన్ అండ్ హోస్ట్ పోర్షన్. నెట్వర్క్ పోర్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్టీడీ కోడ్ అండ్ హోస్ట్ పోర్షన్ ఈజ్ నథింగ్ బట్ లైక్ కస్టమర్ నెంబర్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే సిస్టమ్ నెంబర్ అన్నమాట. నెట్వర్క్ పోర్షన్ అండ్ హోస్ట్ నెంబర్. Remember this point, very very important. Every IP address is divided into 2 parts, network portion and host portion. ప్రతి IP అడ్రస్ ని కూడా 2 భాగాలుగా డివైడ్ చేశారు. 2 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి నెట్వర్క్ పోర్షన్, రెండోది వచ్చేసి హోస్ట్ పోర్షన్. ఓకే, నౌ అయితే క్లాస్ ఏ ఎన్ని నెట్వర్క్ పోర్షన్స్ ఉన్నాయి, క్లాస్ బి లో ఎన్ని నెట్వర్క్ పోర్షన్స్ ఉన్నాయి, క్లాస్ సి లో ఎన్ని నెట్వర్క్ పోర్షన్ ఉన్నాయి, రైట్? మనకు ఐపీస్ క్లాసెస్ లాగా డివైడ్ చేశారు కదా. చూడండి, మళ్ళీ క్లాస్ ఏ తీసుకుందాం. ఏ క్లాస్ అయినా సరే మనకి ఎన్ని పోర్షన్స్ ఉంటాయి, మొత్తం 4 పోర్షన్స్ ఉంటాయి. రిమెంబర్ దిస్ పాయింట్. ఏ క్లాస్ అయినా సరే మనకు మొత్తం 4 పోర్షన్స్ ఉంటాయి కదా. 4 పోర్షన్స్ అంటే తెలుసు కదా. చూడండి, 192.168.10.100 ఇదొక పోర్షన్ అనమాట. ఇదొక పోర్షన్. అదే క్లాస్ బి తీసుకోండి, 172.16.0.100 తీసుకోండి. ఇదొక నెట్వర్క్ పోర్షన్. ఇదొక పోర్షన్. సేమ్ క్లాస్ ఏ తీసుకోండి, అందులో కూడా 4 పోర్షన్స్ ఉంటాయి. ప్రతి ఐపీలో కూడా మనకు 4 పోర్షన్స్ ఉంటాయి. సో ఎవ్రీ ఐపీ, క్లాస్ ఏ కావచ్చు, క్లాస్ బి కావచ్చు, క్లాస్ సి కావచ్చు, ఏ క్లాస్ అయినా సరే 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. నెట్వర్క్ పార్ట్ అండ్ హోస్ట్ పార్ట్, నెట్వర్క్ పోర్షన్ అండ్ హోస్ట్ పోర్షన్ అంటాం. యూ కెన్ యూజ్ ఎనీ వర్డ్, నెట్వర్క్ పోర్షన్ వాడుకోండి, నెట్వర్క్ పార్ట్ అనుకోండి, ఏదైనా ఇష్టం. సో క్లాస్ ఏ తీసుకుంటే ఫస్ట్ పోర్షన్ వచ్చేసి నెట్వర్క్ పోర్షన్, సెకండ్ వచ్చేసి హోస్ట్ పోర్షన్, థర్డ్ వచ్చేసి హోస్ట్ పోర్షన్, ఫోర్త్ వచ్చేసి హోస్ట్ పోర్షన్. హోస్ట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హోస్ట్ నథింగ్ బట్ HOST. హోస్ట్ అంటే ఏం లేదు అంటే, హోస్ట్ అంటే ఒక డివైస్. ఏదైనా ఒక డివైజ్ మన నెట్వర్క్ లో కనెక్ట్ చేసి ఆ డివైస్ కి ఐపీ అడ్రస్ ఇచ్చినామంటే కనుక, సరే ఏదైనా ఒక డివైస్ మన నెట్వర్క్ లో కనెక్ట్ చేసి ఆ డివైస్ ఒక ఐపీ అడ్రస్ ఇచ్చినామంటే నువ్వు హోస్ట్ అంటావు టెక్నికల్ గా. అది స్విచ్, అది పీసీ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, సర్వర్ కావచ్చు, రౌటర్ కావచ్చు, ఫైర్ వాల్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక డివైస్ ని మనం హోస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. బోత్ ఆర్ సేమ్, డివైస్ అండ్ హోస్ట్, నాట్ ఎ డిఫరెంట్ డివైజెస్. ఓకే, రెండు సేమే, జస్ట్ టర్మినాలజీ డిఫరెంట్, జస్ట్ వర్డ్స్ అంతే, టెక్నికల్ వర్డ్స్, రైట్? సో క్లాస్ ఏ 1 నెట్వర్క్ పోర్షన్ అండ్ 3 హోస్ట్ పోర్షన్స్. అదే క్లాస్ బి తీసుకుంటే 2 network portions and 2 host portions. అదే క్లాస్ సి తీసుకుంటే 3 network portions and 1 host portion.
this network portion is equal to STD code. Host portion is nothing but customer number. జస్ట్ అలా కంపేర్ చేసుకోండి, ఈజీగా అర్థం అయిపోతుంది. ప్రతి ఐపీ అడ్రస్, అది క్లాస్ ఏ కావచ్చు, క్లాస్ బి కావచ్చు, క్లాస్ ఏ కావచ్చు, ఏ క్లాస్ అయినా సరే, ఎవ్రీ ఐపీ అడ్రస్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఓకే, నెట్వర్క్ పోర్షన్ అంటూ హోస్ట్ పోర్షన్. నెట్వర్క్ పోర్షన్ కింద హోస్ట్ పోర్షన్ కింద డివైడ్ చేశారు. చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, క్లాస్ ఏ తీసుకుంటే మనకు ఫస్ట్ పోర్షన్ నెట్వర్క్ పోర్షన్, రైట్. ఫస్ట్ పోర్షన్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ అంటే 1 పోర్షన్ ఈక్వల్ టు 8 బిట్స్, రైట్. ఇక్కడ ఒక 8 బిట్స్ అంటే బైనరీకి మార్చిన తర్వాత, రైట్. ఇక్కడ ఒక 8 బిట్స్, ఇక్కడ ఒక 8 బిట్స్, ఇక్కడ ఒక 8 బిట్స్ ఉంటాయి. సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఇక్కడ చూడండి, క్లాస్ ఏలో 8 నెట్వర్క్ బిట్స్, 24 హోస్ట్ బిట్స్. క్లాస్ బిలో 16 నెట్వర్క్ బిట్స్, 16 హోస్ట్ బిట్స్. క్లాస్ సిలో 24 నెట్వర్క్ బిట్స్ అండ్ 8 హోస్ట్ బిట్స్. 8 నెట్వర్క్ బిట్స్ ఇన్ క్లాస్ ఏ, రిమైనింగ్ 24 వచ్చేసి హోస్ట్ బిట్స్. క్లాస్ బి తీసుకుంటే 16 నెట్వర్క్ బిట్స్, 16 హోస్ట్ బిట్స్. క్లాస్ సి తీసుకుంటే 24 నెట్వర్క్ బిట్స్ అండ్ 8 హోస్ట్ బిట్స్. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. ప్రతి ఐపీ అడ్రస్, ప్రతి ఐపీని కూడా 2 parts గా డివైడ్ చేశారు, నెట్వర్క్ పోర్షన్ అండ్ హోస్ట్ పోర్షన్, బేస్డ్ ఆన్ ద క్లాస్. నెట్వర్క్ బిట్స్ ఆర్ డిఫరెంట్, హోస్ట్ బిట్స్ ఆర్ డిఫరెంట్. క్లాస్ ఏ తీసుకుంటే 8 నెట్వర్క్ బిట్స్, 24 హోస్ట్ బిట్స్. క్లాస్ బి తీసుకుంటే 16 నెట్వర్క్ బిట్స్, 16 హోస్ట్ బిట్స్. క్లాస్ సి తీసుకుంటే 24 నెట్వర్క్ బిట్స్ అండ్ 8 హోస్ట్ బిట్స్. సో ఇక్కడ చూడండి, నౌ క్లాస్ ఏలో 24 నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి, రైట్. క్లాస్ ఏలో 24 నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి. 24 నెట్వర్క్ బిట్స్ అంటే ఇక్కడ ఎన్ని ఉంటాయి యాక్చువల్గా? సో మనం నిన్న నేర్చుకున్నాను, నిన్న మన ఫస్ట్ పాయింట్ ఏంటి, మన ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ పాయింట్ నేను చెప్పాను మీకు, వాట్ ఈస్ నెట్వర్క్, రైట్. నెట్వర్క్ అంటే ఏంటి? నెట్వర్క్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్, రైట్. గ్రూప్ అంటే ఏంటి? సిస్టమ్ అయితే ఉండదు కదా. గ్రూప్ అంటే 2 కానీ 3 కానీ 4 కానీ 10 అంటే నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి, రైట్. బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఒక నెట్వర్క్ లో ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి? నెట్వర్క్ అంటే సైజ్ ఎంత? 10 సిస్టమ్సా, 15 సిస్టమ్సా, 20 సిస్టమ్సా, 30 సిస్టమ్సా? ఎలా ఐడెంటిఫై చేస్తావు ఈ నెట్వర్క్ లో ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయని? సో ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ వన్, ఓకే. సో అది అర్థం కావాలంటే కనుక మీకు ఇక్కడ ఫస్ట్ మీకు ఈ నెట్వర్క్ బిట్స్ ఏంటి, హోస్ట్ బిట్స్ అంటే ఏంటి, సబ్నెట్ మాస్క్ అంటే ఏంటి అర్థమైతే మీకు ఒక నెట్వర్క్ అంటే ఏంటి, అక్కడ నెట్వర్క్ లో ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు, ఓకేనా. చూడండి, నౌ క్లాస్ ఏలో 24 నెట్వర్క్ బిట్స్, 24 హోస్ట్ బిట్స్, 8 నెట్వర్క్ బిట్స్. క్లాస్ బిలో 16 నెట్వర్క్ బిట్స్, 16 హోస్ట్ బిట్స్. క్లాస్ సిలో 8 నెట్వర్క్ బిట్స్, 24 నెట్వర్క్ బిట్స్ అండ్ 8 హోస్ట్ బిట్స్ ఉన్నాయి, రైట్. నౌ 24, రైట్. క్లాస్ ఏలో 24 అంటే 2 power of 24 వేసుకోండి, ఓకేనా. అంటే ఎన్ని వస్తాయి ఐపీస్? 2 power of 24 అంటే కనుక దగ్గర దగ్గర 1,67,77,216 ఐపీస్ వస్తాయి. ఒక క్లాస్ ఏలో మనకు ఇన్ని ఐపీస్ ఉంటాయి. క్లాస్ ఏలో అంటే ఒక క్లాస్ ఒక నెట్వర్క్ లో అనమాట, ఓకేనా. చెప్తాను ఒక నెట్వర్క్ అంటే ఎట్లా అనేది, ఓకే. నెక్స్ట్ క్లాస్ బి తీసుకుంటే 2 power of 16, 16 హోస్ట్ బిట్స్ ఉన్నాయి కదా, అంటే 65,536 ఐపీస్ వస్తాయి క్లాస్ బిలో. అదే క్లాస్ ఏ తీసుకుంటే కనుక 258 అంటే 256 ఐపీస్ మాత్రమే వస్తాయి. చూడండి, సింపుల్ చూడండి, జస్ట్ కంపేర్ విత్ టెలిఫోన్ సిస్టమ్స్, టెలిఫోన్ నెంబర్స్. చూడండి ఇక్కడ మనకి ఇందాక మనం మాట్లాడుకున్న టెలిఫోన్ నెంబర్ లో హైదరాబాద్ కి 3 digits ఉన్నాయి, రైట్. అంటే అక్కడ కస్టమర్ దగ్గర 7 digits ఉన్నాయి, అంటే అక్కడ నెంబర్ పెరిగిపోయింది. ఇక్కడ ఇది తక్కువ ఉండడం వల్ల అక్కడ మనం ఎక్కువ మందికి నెంబర్స్ అలాట్ చేయొచ్చు, రైట్. సేమ్ ఇక్కడ కూడా చూడండి, క్లాస్ ఏలో నెట్వర్క్ పోర్షన్స్ తక్కువ ఉన్నాయి, అంటే నెట్వర్క్ బిట్స్ 8 ఉన్నాయి, బట్ రిమైనింగ్ అన్ని కూడా హోస్ట్ బిట్స్. చూడండి ఇక్కడ ఎన్ని ఐపీస్ మనకి 1,67,77,216 ఐపీస్ వస్తాయి. అంటే ఒక క్లాస్ ఏలో ఒక నెట్వర్క్ లో మనకు ఇన్ని ఐపీస్ ఉంటాయి, అంటే ఇన్ని సిస్టమ్స్ మనం కనెక్ట్ చేసుకోవచ్చు ఒక నెట్వర్క్ లో. అదే క్లాస్ బి తీసుకుంటే ఇక్కడ నెట్వర్క్ పోర్షన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, నెట్వర్క్ నెంబర్స్ ఎక్కువ, నెట్వర్క్ బిట్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ.
సో హోస్ట్ బిట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు తక్కువ ఐపీస్ వచ్చినాయి ఇక్కడ. బేస్డ్ ఆన్ ద హోస్ట్ బిట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ ద హోస్ట్ బిట్స్ మనకు ఐపీస్ వస్తాయి. హోస్ట్ బిట్స్ ఎక్కువ ఉంటే ఎక్కువ సిస్టమ్ కనెక్ట్ చేసుకోవచ్చు, హోస్ట్ బిట్స్ తక్కువ ఉంటే తక్కువ సిస్టమ్ కనెక్ట్ చేసుకోవచ్చు. అదే క్లాస్ తీసుకుంటే 2 power of 8 ఓన్లీ 256 ఐపీస్, అంటే ఓన్లీ 256 సిస్టమ్స్ మాత్రమే కనెక్ట్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు క్లాస్ ఏలో ఫస్ట్ పోర్షన్ నెట్వర్క్ పోర్షన్, రైట్? The first we need to understand this network, okay, first of all. So what is the network? How to understand this network? Okay, now see here. For example, I have two computers, computer 1 and computer PC1 and PC2 both are directly connected. Okay, రెండు ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. జస్ట్ నేను రెండే తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్ ఇక్కడ, ఓకేనా? అండ్ PC1 IP అడ్రస్ వచ్చేసి 10.0.0.0.1, PC2 IP అడ్రస్ 10.20.0.0.0.50. Here everything is good, అన్ని బాగానే ఉన్నాయి ఇక్కడ. PC1 PC2 వర్కింగ్ ఫైన్, అండ్ కేబుల్ ఆల్సో వర్కింగ్ గుడ్, ఎవ్రీథింగ్ is there is no any damage in cable. But now I am sending data from 10.0.0.1 to 20.0.0.50 or vice versa. PC1 నుంచి PC2 కానీ PC2 నుంచి కానీ PC1 కానీ PC1 నుంచి PC2 కానీ డేటా ట్రాన్స్ఫర్ చేస్తే డేటా ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా చెప్పండి? డేటా ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా? నో, రైట్? కరెక్ట్. సో వీ కెనాట్ ట్రాన్స్ఫర్ డేటా. వై? బికాస్ చూడండి ఇక్కడ PC1 IP అడ్రస్ 10.0.0.1, PC2 IP అడ్రస్ 20.0.0.50. సో బోత్ ఆర్ సేమ్ క్లాస్, రైట్? రెండు కూడా సేమ్ క్లాస్. ఇది క్లాస్ ఏలోనే ఉంది, ఇది కూడా క్లాస్ ఏలోనే ఉంది. కానీ క్లాస్ ఏలో ఇందాక చెప్పినట్టుగా క్లాస్ ఏలో ఫస్ట్ పోర్షన్ నెట్వర్క్ పోర్షన్, సెకండ్ పోర్షన్ హోస్ట్ పోర్షన్, థర్డ్ పోర్షన్ హోస్ట్ పోర్షన్, ఫోర్త్ పోర్షన్ హోస్ట్ పోర్షన్. అంటే ఈ నెంబర్ వచ్చేసి నెట్వర్క్ నెంబర్, ఈ మూడు వచ్చేసి రిమైనింగ్ 3 వచ్చేసి హోస్ట్ నెంబర్స్. ఇక్కడ ఇది వచ్చేసి నెట్వర్క్ పోర్షన్, ఇది వచ్చేసి హోస్ట్ పోర్షన్, హోస్ట్ పోర్షన్, హోస్ట్ పోర్షన్. నౌ ఇఫ్ యు సీ హియర్, చూడండి ఇక్కడ చూస్తే నెట్వర్క్ పోర్షన్ ఒకటే ఉంది, కరెక్ట్? ఇక్కడ ఒక నెట్వర్క్ పోర్షన్ ఉంది, ఇక్కడ కూడా ఒక నెట్వర్క్ పోర్షన్ ఉంది. కానీ ఆ నెట్వర్క్ పోర్షన్ లో ఉన్న నెంబర్ చూడండి, ఇక్కడ 10 సిరీస్ ఉంది, ఇక్కడ 20 సిరీస్ ఉంది, 20 ఉంది. అంటే రెండు దీస్ టూ ఐపీస్ ఆర్ నాట్ సేమ్ నెట్వర్క్. ఇదేమో 10 డాట్ సంబంధించి 10 డాట్ సిరీస్, ఇదేమో 20 డాట్ సిరీస్. ఈ రెండు డిఫరెంట్ నెట్వర్క్స్. దీస్ టూ కెన్ నాట్ కమ్యూనికేట్ ఈచ్ అదర్. We cannot transfer data. PC1 నుండి PC2 కానీ PC2 నుంచి PC1 కానీ డేటా ట్రాన్స్ఫర్ చేయలేం. We can't transfer it. If you want to transfer data from PC1 to PC2 or PC2 to PC1, we should change either PC1 side or PC2 side. ఏదో ఒక సైడ్ మన IP అడ్రస్ చేంజ్ చేయాలి. ఇక్కడ 10.0.0.1 ఉంది కదా, దీన్ని 20 వేసేయండి. 10-20 వేసేస్తే అయిపోతుంది. అప్పుడు రెండు సేమ్ నెట్వర్క్ లో ఉంటాయి. సో వీ కెన్ ఈజీలీ ట్రాన్స్ఫర్ డేటా. ఇది యాక్చువల్గా నెట్వర్క్ అంటే. నెట్వర్క్ అంటే ఏంటి? ఇక్కడ గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ దో సిస్టమ్స్ ఆర్ యూజింగ్ ద సేమ్ నెట్వర్క్ పోర్షన్. నెట్వర్క్ పోర్షన్స్ డిఫరెంట్ ఉండి వాటి మధ్య మనం కమ్యూనికేట్ చేయాల్సి వస్తే కనుక, నెంబర్ చేయాలి అనుకుంటే కనుక మనకు రౌటర్ కావాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద రౌటర్. వితౌట్ రౌటర్ విత్ ఇన్ ద నెట్వర్క్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్. అయితే గ్రూప్ ఆఫ్ అంటే ఏంటి? ఇక్కడ ఆ గ్రూప్ లో ఉన్న సిస్టమ్స్ అన్ని కూడా ఒకే నెట్వర్క్ నెంబర్ని వాడుకుంటాయి. ఓకేనా? రైట్? ఓకే, రైట్. సో నా చూడండి, బట్ నా సో అదే క్లాస్ బి తీసుకుంటే, క్లాస్ బిలో మనకు 2 నెట్వర్క్ పోర్షన్స్ ఉన్నాయి, రైట్? అంటే 2 పోర్షన్స్ మ్యాచ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ PC1 IP అడ్రస్ ఈజ్ 172.16.0.10. ఇక్కడ 172.17.0.20. కెన్ వి కమ్యూనికేట్ నౌ ఫ్రమ్ హియర్ టు హియర్? నో, రైట్? బికాస్ సి దిస్ ఇస్ ద క్లాస్ బి అడ్రస్. ఇక్కడ మనకు 2 పోర్షన్స్ ఉంటాయి, నెట్వర్క్ పోర్షన్స్. ఇది నెట్వర్క్ పోర్షన్, నెట్వర్క్ పోర్షన్. బట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ పోర్షన్ మ్యాచ్ అయింది, ఓకే, 172. బట్ సెకండ్ పోర్షన్ మ్యాచ్ కాలేదు, 17 వచ్చింది. అదే క్లాస్ సి తీసుకుందాం, 192.168.0.10. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 192.160.20.10. కమ్యూనికేట్ అయితే కమ్యూనికేట్ కావు. బికాస్ ఫస్ట్ పోర్షన్ ఓకే మ్యాచ్ అయింది, సెకండ్ పోర్షన్ ఓకే మ్యాచ్ అయింది, బట్ థర్డ్ పోర్షన్ మ్యాచ్ కాలేదు. ఇక్కడ 0, ఇక్కడ 20. ఎందుకంటే ఇది నెట్వర్క్ పోర్షన్, ఇది నెట్వర్క్ పోర్షన్, ఇది నెట్వర్క్ పోర్షన్. ఇక్కడ ఇది నెట్వర్క్ పోర్షన్, నెట్వర్క్ పోర్షన్, నెట్వర్క్ పోర్షన్. రైట్?
సో ఇప్పుడు జనరల్ గా మనకు ప్రొడక్షన్ లో ఎలా ఉంటుంది అంటే ప్రొడక్షన్ లో మన ఆర్గనైజేషన్ తీసుకుంటే కనుక మనకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, రైట్? హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని, ఐటీ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 సిస్టమ్స్ ఉన్నాయి. సిస్టమ్ 1, సిస్టమ్ 2, సిస్టమ్ 3, సిస్టమ్ 4, సిస్టమ్ 5. అయితే ఐటీ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఇక్కడ కూడా ఒక 5 సిస్టమ్స్ ఉన్నాయి. సిస్టమ్ 1, సిస్టమ్ 2, సిస్టమ్ 3, సిస్టమ్ 4, సిస్టమ్ 5. ఇక్కడ మార్కెటింగ్ తీసుకుంటే ఇక్కడ కూడా కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, రైట్? సో నౌ these five systems these five systems these five systems are using same network, okay? Like 10.0.0.0.1, 10.0.0.0.2, 10.0.0.3, 10.0.0.4 and 10.0.0.0.5, like that. ఇవన్నీ 10 సిరీస్, అంటే ఇవన్నీ కూడా ఒక నెట్వర్క్ లో ఉన్నాయి. అదే ఇక్కడ ఐటీ తీసుకుంటే ఇది డిఫరెంట్ సిరీస్, 20.0.0.1, 20.0.0.2, like that. So HR department is different, IT department different, but both are same class A. రెండు సేమ్ క్లాస్ లోనే ఉన్నాయి, both departments, but different series. అంటే these five systems can communicate each other, and these five can communicate each other. For marketing department can use different network, 172.16, 168.0.1, like that, 172.168.0.2, 0.3, 0.4, 0. like this. This is actual network అంటే ఇది యాక్చువల్గా. సో నెట్వర్క్, ఎవ్రీ ఐపీ అడ్రస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts, నెట్వర్క్ పోర్షన్ అండ్ హోస్ట్ పోర్షన్. క్లాస్ ఏలో ఒకటే నెట్వర్క్ పోర్షన్ ఉంటుంది. ఒక నెట్వర్క్ పోర్షన్ అంటే 8 bits. రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్ నెట్వర్క్ పోర్షన్ ఈక్వల్ టు 8 bits, రైట్? ఎవ్రీ పోర్షన్ హ్యాస్ 8 bits, రైట్? సో క్లాస్ బి 16 నెట్వర్క్ బిట్స్, 16 హోస్ట్ బిట్స్. క్లాస్ సి 24 నెట్వర్క్ బిట్స్, 8 హోస్ట్ బిట్స్. Okay, so now my question is here. ఓకే, మనం ఇప్పటి వరకు నేర్చుకున్నది ఏంటి? ప్రతి ఐపీ అడ్రస్ లో కూడా మనకు నెట్వర్క్ బిట్స్ ఉంటాయి, హోస్ట్ బిట్స్ ఉంటాయి అని చెప్పాను. సో క్లాస్ ఏ తీసుకుంటే 8 నెట్వర్క్ బిట్స్, 24 హోస్ట్ బిట్స్. క్లాస్ బి తీసుకుంటే 16 నెట్వర్క్ బిట్స్, 16 హోస్ట్ బిట్స్. క్లాస్ సి తీసుకుంటే 24 నెట్వర్క్ బిట్స్, 8 బిట్స్ ఉంటాయి. ఓకే, డన్. బట్ మై క్వశ్చన్ ఈజ్ హియర్, బాయినండి ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. PC1, PC2, PC1 and PC2 both are connected each other. కనెక్ట్ అయి ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ హియర్, ఓకే, దేర్ ఇస్ నో ఎనీ ఇష్యూ. అండ్ PC1 IP address is 10.0.0.10, PC2 IP address is 20.0.0.0.15, ఫర్ ఎగ్జాంపుల్. ఇలా తీసుకుంటున్నాను నెక్స్ట్ నేను. ఇప్పుడు రెండు సేమ్ క్లాసే కదా, ఇది క్లాస్ ఏలోనే ఉంది, ఇది కూడా సేమ్ క్లాస్ ఏలోనే ఉంది. కానీ రెండు డిఫరెంట్ నెట్వర్క్స్, రైట్? మనం ఇంతవరకు డిస్కషన్ చేసుకున్నట్లుగా ఈ రెండు డిఫరెంట్ నెట్వర్క్స్, రెండు సేమ్ క్లాసే కానీ డిఫరెంట్ నెట్వర్క్స్. ఇక్కడ నెట్వర్క్ పోర్షన్ వేరే ఉంది, ఇక్కడ నెట్వర్క్ పోర్షన్ వేరే. నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ సెండ్ డేటా ఫ్రమ్ PC1 to PC2 or PC2 to PC1, if I transfer something from PC1 to PC2 or PC2 to PC1, డేటా నేను ట్రాన్స్ఫర్ చేస్తే డేటా ట్రాన్స్ఫర్ అవుతుందా? అవ్వదు, రైట్? మనం డిస్కస్ చేసుకునే విధంగా అవ్వదు. కానీ మా క్వశ్చన్ ఏంటి ఇక్కడ, అసలు ఈ PC1 ఎలా ఐడెంటిఫై చేస్తుంది PC2 అనేది సేమ్ నెట్వర్క్ లో ఉందా లేదా? PC1 కి ఎలా తెలుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ PC2 సేమ్ నెట్వర్క్ కాదా అనేది. ఇక్కడ PC1 అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10.0.0.0.10 నుంచి 20.0.0.15కి డేటా పంపిస్తున్నా. అంటే ఇక్కడ సోర్స్ అయిపోయింది. సోర్స్ అంటే సెండింగ్ PC IP అడ్రస్ ఏంటి? ఇక్కడ సెండింగ్ IP వచ్చేసి 10.0.0.10 అండ్ రిసీవర్ IP అడ్రస్ అంటే డెస్టినేషన్ IP అడ్రస్. డెస్టినేషన్ IP వచ్చేసి 20.0.0.15, రైట్? సో జనరల్గా ఏమవుతుందంటే ఇక్కడ PC1 అంటే ఈ PC అంటే సెండింగ్ PC, ఇక్కడ సోర్స్ PC డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికంటే ముందు ఈ సోర్స్ PC చెక్ చేసుకుంటుంది డెస్టినేషన్ PC సేమ్ నెట్వర్క్ లో ఉందా లేదా అని. ఎలా చెక్ చేసుకుంటుంది? బై కంపేరింగ్ నెట్వర్క్, రైట్? బై కంపేరింగ్ నెట్వర్క్ బిట్స్. జనరల్గా చెప్తున్నా, ఓకేనా? బై కంపేరింగ్ నెట్వర్క్ బిట్స్.
ఇప్పుడు ఈ సిస్టమ్ దగ్గర ఎన్ని నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి చూడండి 10.0.0.10 రైట్ 10.0.0.10 అంటే ఇది క్లాస్ ఏ కదా క్లాస్ ఏ అంటే బై డిఫాల్ట్ గా 8 నెట్వర్క్ బిట్స్ అంటే ఇవి ఈ 8 వచ్చేసి నెట్వర్క్ బిట్స్ రిమైనింగ్ 24 వచ్చేసి హోస్ట్ బిట్స్ ఇక్కడ 20.0.0.15 ఉంది 20 వచ్చేసి నెట్వర్క్ బిట్స్ అంటే నెట్వర్క్ పోర్షన్ రిమైనింగ్ వచ్చేసి హోస్ట్ పోర్షన్ ఈ సోర్స్ పీస్ దగ్గర ఏవైతే నెట్వర్క్ బిట్స్ ఉన్నాయో డెస్టినేషన్ పీస్ దగ్గర నెట్వర్క్ బిట్స్ కంపేర్ చేసుకుంటాయి నావి అండ్ రిసీవర్ సేమ్ ఉన్నాయా లేవా అని ఇప్పుడు చూడండి ఇప్పుడు 10.0010 ఉంది 10.0010 బైనరీకి మారిస్తే మనకు బైనరీలో ఇట్లా వస్తుంది అవునా 1010 ఇది 10 జీరో అంటే అన్ని జీరోస్ మళ్ళీ జీరో అంటే అన్ని జీరోస్ మళ్ళీ 10 ఉంది కాబట్టి లాస్ట్లో 1010 ఇది 10.0.0.10 అదే విధంగా PC1 ఈ 20.0015 కూడా బైనరీకి మార్చుకుంటుంది 20 అంటే వస్తుంది 16 ప్లస్ 4 రైట్ 16 ప్లస్ 4 జీరో అంటే అన్ని జీరోసే రైట్ మళ్ళీ 0 0 0 0 0 0 15 అంటే వస్తుంది ఇట్లా ఓకే 8 ప్లస్ 4 12 12 ప్లస్ 2 14 ప్లస్ 1 15 రైట్ ఇక్కడ చూడండి సో ఈ PC1 ఏంటంటే యాక్చువల్గా డేటాను ఫార్వర్డ్ చేయడం కంటే ముందు దీని దగ్గర 8 నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి కదా ఇది క్లాస్ ఏ కాబట్టి బై డిఫాల్ట్ 8 ఉంటాయి దీని దగ్గర ఎన్ని ఉంటాయండి ఓకేనా బై డిఫాల్ట్ ఓకే మనం డిస్కస్ చేసుకునేప్పుడు బై డిఫాల్ట్ ఓకేనా సో దీని దగ్గర 8 ఉన్నాయి కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే PC1 అనేది ఈ ఫస్ట్ 8 బిట్స్ ని కంపేర్ చేస్తుంది కరెక్ట్ ఉన్నాయా లేవా అంటే సేమ్ ఉన్నాయా లేవా చూడండి ఇక్కడ ఈ 8 బిట్స్ లో మనకి మిస్ మ్యాచ్ ఉన్నాయి రైట్ ఇక్కడ 0 0 0 0 10 10 ఉంది ఇక్కడేమో 10 1 0 అంటే ఇక్కడ బిట్స్ మిస్ మ్యాచ్ అయినాయి ఇక్కడ ఎగ్జాక్ట్గా లేవు ఇక్కడ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ అంటే నెట్వర్క్ బిట్స్ మిస్ మ్యాచ్ అయినాయి కాబట్టి PC1 కన్సిడర్ PC2 యాజ్ ఎ డిఫరెంట్ నెట్వర్క్ PC2 అనేది నా నెట్వర్క్ లో అది డిఫరెంట్ నెట్వర్క్ లో ఉంది సో ఐ కాన్ సెండ్ డేటా అని PC1 కి తెలిసిపోతుంది ఇక్కడ సో ఇక్కడ చూడండి అంతే ఓకేనా ప్రతి ఐపీ అడ్రస్ లో మనకు 32 బిట్స్ ఉంటాయి 32 బిట్స్ లో కొన్ని నెట్వర్క్ బిట్స్ ఉంటాయి కొన్ని హోస్ట్ బిట్స్ ఉంటాయి రైట్ క్లాస్ ఏ తీసుకుంటే 8 నెట్వర్క్ బిట్స్ ఉంటాయి క్లాస్ బి తీసుకుంటే 16 నెట్వర్క్ బిట్స్ ఉంటాయి క్లాస్ సి తీసుకుంటే 24 నెట్వర్క్ బిట్స్ ఉంటాయి రైట్ కానీ ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట ఓకేనా సో ఏదైనా ఒక సిస్టమ్ ఇంకొక సిస్టమ్ కి డేటా పంపించే ముందు ఆ డెస్టినేషన్ పీసీ అంటే రిసీవర్ ఐపీ అడ్రస్ సేమ్ నెట్వర్క్ కాదని ఎలా చెక్ చేసుకుంటుంది ఇక్కడ అంటే బై కంపేరింగ్ నెట్వర్క్ బిట్స్ రైట్ ఓకే డన్ అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఓకే బై కంపేరింగ్ నెట్వర్క్ బిట్స్ బాగానే ఉంది రైట్ సో క్లాస్ పీసీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెండింగ్ పీసీ దగ్గర 8 నెట్వర్క్ బిట్స్ ఉంటే 8 బిట్స్ కంపేర్ చేస్తుంది 16 నెట్వర్క్ బిట్స్ ఉంటే 16 బిట్స్ కంపేర్ చేస్తుంది 24 ఉంటే 24 కంపేర్ చేస్తుంది ఎన్ని ఉంటే కంపేర్ చేస్తుంది రైట్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అసలు పీసీకి ఎలా తెలుసు అంటే అసలు సెండింగ్ పీసీకి ఎలా తెలుస్తుంది నా దగ్గర ఎన్ని నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి నా దగ్గర 8 ఉన్నాయా 9 ఉన్నాయా 10 ఉన్నాయా ఎన్ని ఉన్నాయి అది తెలియాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 10 నెట్వర్క్ బిట్స్ ఉంటే కనుక నేను ఏం చేస్తాను నేను డేటా పంపించే ముందు ఎవరికైనా కానీ రిసీవర్ ఐపీలో ఉన్న ఫస్ట్ 10 బిట్స్ ఏంటి సేమా కాదని చెక్ చేసుకుంటా కంపేర్ చేసుకుంటా రైట్ సో ఇప్పుడు ఈ PC1 కి ఇక్కడ ఉన్న ఈ PC1 కి ఎలా తెలుస్తుంది నా దగ్గర ఎన్ని నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి సో జనరల్గా మనం ఎప్పుడైనా సరే ఒక ఐపీ ఇచ్చినప్పుడు మన ఐపీ అడ్రస్ అసైన్ చేసినప్పుడు డెసిమల్లో సిస్టమ్ ఫస్ట్ డెసిమల్ నుంచి బైనరీకి మార్చుకుంటుంది బైనరీకి మార్చుకున్నప్పుడు మొత్తం 32 బిట్స్ ఉంటాయి రైట్ 32 బిట్స్ ఉంటాయి చూడండి ఇవన్నీ 32 బిట్సే కదా ఇక్కడ దాకా ఈ 32 బిట్స్ లో ఎన్ని నెట్వర్క్ బిట్స్ ఎన్ని హోస్ట్ బిట్స్ ఎక్కడ దాకా నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి ఎక్కడ దాకా హోస్ట్ బిట్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ ఈ పీసీకి ఎలా తెలుస్తుంది దానికి అది ఎలా తెలుసుకుంటుంది అవి తెలిస్తేనే కదా ఇది కంపేర్ చేసేది సేమ్ ఉన్నాయా లేక వేరే వేరే ఉన్నాయా అని ఎలా కంపేర్ చేస్తుంది ఎలా ఫస్ట్ ఐడెంటిఫై చేస్తుంది how many bits are network bits and how many bits are host bits so to identify the network bits in the IP address or to identify the network bits and the host bits in the IP address okay right we have subnet mask without subnet mask we cannot identify the network bits and the host bits in IP address. So class A subnet mask is 255.0.0.0. Class B subnet mask is 255.255.0.0. Class C subnet mask is 255.255.255.0.
సో మనకి క్లాస్ ఏలో ఒకటే నెట్వర్క్ పోర్షన్ ఉంది కదా, ఒక నెట్వర్క్ పోర్షన్ ఉంది కాబట్టి, అంటే ఒక నెట్వర్క్ పోర్షన్ 8 బిట్స్ కదా. సో ఫస్ట్ 8 బిట్స్ నెట్వర్క్ బిట్స్ కాబట్టి ఇక్కడ 255 వచ్చింది. అండ్ క్లాస్ బిలో 2 ఉన్నాయి కాబట్టి 255. క్లాస్ సిలో 3 ఉన్నాయి కాబట్టి 255. ఇది సబ్నెట్ మాస్క్. ఈ సబ్నెట్ మాస్క్ లో యూజ్ ఏంటి? ఈ సబ్నెట్ మాస్క్ లో పర్పస్ ఏంటి? టు ఐడెంటిఫై ద నెట్వర్క్ బిట్స్ అండ్ హోస్ట్ బిట్స్ ఇన్ ఐపీ అడ్రస్. To identify the network bits and host bits in IP address. So whenever we configure IP address on system, see here 10.0.0.10, immediate గా దీని కింద మనం మాస్క్ అసైన్ చేయాలి 255.0.0.0. ఈ 255.0.0.0 అంటే ఈ సబ్నెట్ మాస్క్ లేకపోతే ఈ ఐపీ అడ్రస్ కి మీనింగే ఉండదు. ఈ ఐపీ అడ్రస్ లో 32 బిట్స్ ఉంటాయి కరెక్టే, కానీ అందులో ఎన్ని నెట్వర్క్ బిట్స్, ఎన్ని హోస్ట్ బిట్స్ ఎలా తెలుస్తుంది మనకి? సిస్టమ్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది? మనకి ఎలా తెలుస్తుంది? మనకి సిస్టమ్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది కదా? సిస్టమ్ ఐడెంటిఫై చేయాలి అంటే మనం చెప్పాలి ఎన్ని నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి, ఎన్ని హోస్ట్ బిట్స్ ఉన్నాయి అనేది. సో అది ఏ విధంగా ఐడెంటిఫై చేస్తుంది నెట్వర్క్ బిట్స్, హోస్ట్ బిట్స్ అంటే విత్ హెల్ప్ ఆఫ్ ద సబ్నెట్ మాస్క్. వితౌట్ సబ్నెట్ మాస్క్ సిస్టమ్ కెన్ నాట్ రికాగ్నైజ్. వీ కెన్ నాట్ రికాగ్నైజ్. సిస్టమే కాదు, మనం కూడా కాన్ రికాగ్నైజ్ ఇందులో ఎన్ని నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి, ఇందులో ఎన్ని హోస్ట్ బిట్స్ ఉన్నాయి. 255 అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ అంటే ఫస్ట్ 8 బిట్స్ అనమాట. ఈ 8 బిట్స్ అని ఫస్ట్ పోర్షన్ అనమాట. ఫస్ట్ పోర్షన్ 255 ఉందని కదా, అంటే ఈ ఫస్ట్ పోర్షన్ ఉన్న 8 బిట్స్ అని. ఈ బిట్స్ నెట్వర్క్ బిట్స్ అని. ఇంకా రిమైనింగ్ 000 అంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా హోస్ట్ బిట్స్ అని అర్థం. అదే క్లాస్ బి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 172.16.0.10, దీని మాస్క్ ఎంత? 255 అంటే ఈ పోర్షన్ అంటే ఫస్ట్ టూ పోర్షన్స్ ఇవి నెట్వర్క్ పోర్షన్స్, ఇవి హోస్ట్ పోర్షన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్నెట్ మాస్క్ లేకపోతే ఒక ఐపీ అడ్రస్ కి మీనింగ్ ఉండదు. అంటే మీనింగ్ అంటే ఇక్కడ ఒక ఐపీ అడ్రస్ లో ఎన్ని నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి, ఎన్ని హోస్ట్ బిట్స్ అనేది మనం రికాగ్నైజ్ చేయలేము. సిస్టమ్ కూడా రికాగ్నైజ్ చేయలేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక నెట్వర్క్ లో ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేయాలంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద సబ్నెట్ మాస్క్. ఒక సబ్నెట్ మాస్క్ అనేది ఏం చెప్తుందంటే కనుక ఒక ఐపీ అడ్రస్ లో మనకు ఎన్ని నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి, ఎన్ని హోస్ట్ బిట్స్ ఉన్నాయి చెప్తుంది. సో క్లాస్ ఏలో బై డిఫాల్ట్ వచ్చేసి 8 నెట్వర్క్ బిట్స్ ఉంటాయి. అంటే మాస్క్ వచ్చేసి 255.0.0.0. క్లాస్ బిలో వచ్చేసి 255.255.0.0.0. క్లాస్ సిలో వచ్చేసి 255.255.255.0. ఓకేనా? 255 ఈక్వల్ టు 8 నెట్వర్క్ బిట్స్. ఇంకా రిమైనింగ్ అన్ని హోస్ట్ బిట్సే కదా. అంటే ఎన్ని హోస్ట్ బిట్స్ ఉన్నాయి ఇక్కడ క్లాస్ ఏలో? 24 హోస్ట్ బిట్స్ ఉన్నాయి. అంటే 2 power of 24 వేసుకోవాలి. అప్పుడు మనకు నెంబర్ ఆఫ్ ఐపీస్ వస్తాయి. మనకి ఎన్ని హోస్ట్ బిట్స్ ఉన్నాయో అన్ని ఐపీస్ వస్తాయి ఆ నెట్వర్క్ లో. ఈ సబ్నెట్ మాస్క్ ఏం చేస్తుంది చూడండి బాగా. ఇక్కడ సబ్నెట్ మాస్క్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ ఐపీ అడ్రస్ డివైడ్ చేస్తున్నది. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఈ సబ్నెట్ మాస్క్ డివైడ్ చేస్తుంది ఐపీ అడ్రస్ ని. ఎన్ని నెట్వర్క్ బిట్స్, ఎన్ని హోస్ట్ బిట్స్ అనేది. ఇవి డిఫాల్ట్ మాస్క్. క్లాస్ ఏకి డిఫాల్ట్ వచ్చేసి 255.0.0.0, క్లాస్ బికి 255.255.0.0, క్లాస్ సికి 255.255.255.0. యూ కెన్ కస్టమైజ్ దిస్ మాస్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు కస్టమైజ్ చేస్తాం, రీజన్ ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు క్లాస్ సి తీసుకుందాం. క్లాస్ సిలో ఏం చెప్పాను ఇందాక మీకు? 3 పోర్షన్స్ నెట్వర్క్ పోర్షన్స్, రైట్? అంటే 1 పోర్షన్ ఇస్ ద హోస్ట్ పోర్షన్. సో ఈచ్ పోర్షన్ ఈక్వల్ టు 8 బిట్స్, రైట్? 8. దీని మాస్క్ ఎంత డిఫాల్ట్ గా? 255.255.255.0 మాస్క్. అంటే ఫస్ట్ 3 పోర్షన్స్ వచ్చేసి నెట్వర్క్ పోర్షన్స్, లాస్ట్ వచ్చేసి హోస్ట్ పోర్షన్. 8 బిట్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ 8 బిట్స్ ఉన్నాయి కదా, అంటే 8 బిట్స్ అంటే 2 power of 8 వేసుకుంటాం. అంటే 256. అంటే 256 ఐపీస్ ఉంటాయి ఒక నెట్వర్క్ లో. ఒక నెట్వర్క్ లో వచ్చేసి 256. అంటే ఎట్లా చూడండి పైన 192.168.1.0. ఇది నెట్వర్క్ పోర్షన్, ఇది హోస్ట్ పోర్షన్. హోస్ట్ పోర్షన్ ఎప్పుడైనా సరే 0తో స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ వచ్చేసి 255. అంటే 192.168.1.1, 1.2, 1.3, 1.4, 1.5 అప్ టు 1.255 లాస్ట్. ఇదే ఇంకా మొత్తం ఎన్ని ఐపీస్ ఉంటాయి ఇక్కడ చూడండి? 256 ఐపీస్ ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ థర్డ్ పోర్షన్, ఈ 3 పోర్షన్స్ లో, ఈ ఫస్ట్ పోర్షన్, సెకండ్ పోర్షన్, థర్డ్ పోర్షన్ లో ఏ ఒక్క నెంబర్ మార్చినా కూడా ఆ నెట్వర్క్ వేరే అయిపోద్ది. చూడండి ఇప్పుడు 2.0 ఇది డిఫరెంట్ నెట్వర్క్. ఇది ఈ నెట్వర్క్ వేరు, ఈ నెట్వర్క్ వేరు. 2.0, 2.1, 2.2, 2.3, 2.4 లైక్ ఇక్కడ కూడా మనకు 2.255 వరకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ వన్ మోర్ నెట్వర్క్ 192.1.3.0, 3.1 ఇవన్నీ క్లాస్ సీనే కానీ డిఫరెంట్ నెట్వర్క్స్. ఈ నెట్వర్క్ 256 ఐపీస్ ఉన్నాయి, ఈ నెట్వర్క్ 256 ఐపీస్ ఉన్నాయి, ఈ నెట్వర్క్ 256 ఐపీస్ ఉన్నాయి. ఎందుకు 256 ఐపీసీ ఉన్నాయి ఇక్కడ? రీజన్ ఏంటంటే 8 హోస్ట్ బిట్స్ ఉన్నాయి కాబట్టి. నాకు ఇన్ని అవసరం లేదు, 256 ఐపీస్ అవసరం లేదు నాకు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ నాకు ఓన్లీ 50 కంప్యూటర్సే ఉన్నాయి. సో నాకు ఓన్లీ 50 కంప్యూటర్స్ 50 ఐపీసే కావాలి. 50 ఐపీసే కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ మనకు 8 బిట్స్ అవసరం లేదు కదా హోస్ట్ బిట్స్. 8 హోస్ట్ బిట్స్ ఉంటే నీకు 256 ఐపీస్ వస్తున్నాయి. అప్పుడు నీకు 50 కావాలంటే ఇంకా తక్కువ అవసరం నీకు హోస్ట్ బిట్స్, అవునా? అంటే రిమైనింగ్ వాటిని ఏం చేయొచ్చు, మనము కన్వర్ట్ చేసుకోవచ్చు నెట్వర్క్ బిట్స్ కింద. ఆ తర్వాత తెలుసుకో నెక్స్ట్ క్లాస్లో, ఓకేనా, ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటనేది, ఓకేనా. నెంబర్ ఆఫ్ హోస్ట్ బిట్స్ బేస్ చేసుకొని మనకు ఐపీస్ వస్తాయి, రైట్? So now understand, right, what is the subnet mask? Subnet mask is used to identify the network bits and host bits in IP address. ఒక IP address లో ఎన్ని నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి, ఎన్ని హోస్ట్ బిట్స్ ఉన్నాయి చెప్పేది సబ్నెట్ మాస్క్. సింపుల్ చెప్పాలంటే కనుక సబ్నెట్ మాస్క్ డివైడ్ చేస్తాయి ఐపీని. ఒక ఐపీ అడ్రస్ లో ఎన్ని నెట్వర్క్ బిట్స్, ఎన్ని హోస్ట్ బిట్స్ ఇలా ఉన్నాయి, హూ టెల్స్ హియర్ సబ్నెట్ మాస్క్. సబ్నెట్ మాస్క్ అనేది మనకు చెప్తుంది. సబ్నెట్ మాస్క్ లేకపోతే we cannot recognize number of network bits and number of host bits, and also we cannot recognize number of IPs in the network. ఒక నెట్వర్క్ లో ఎన్ని హోస్ట్ బిట్స్ ఉన్నాయి ఎలా తెలుస్తుంది మనకి? సరే, ఒక నెట్వర్క్ లో ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి ఎలా తెలుస్తుంది మనకి? సబ్నెట్ మాస్క్ చెప్తుంది. ఇక్కడ 255.250.255 అంటే మీకు అర్థం అయిపోవాలి. 255 అంటే 8 బిట్స్, 8 నెట్వర్క్ బిట్స్ అని. 255 అంటే 8 నెట్వర్క్ బిట్స్ అని. 255 అంటే 8 నెట్వర్క్ బిట్స్ అని. ఇక్కడ 24 నెట్వర్క్ బిట్స్ అయిపోయినాయి కదా, ఇంకా రిమైనింగ్ అన్ని ఎన్ని ఉంటాయి ఇంకా? మొత్తం IPv4 మనకు 32 బిట్స్, రైట్? సో 255 అంటే 24 పోతే ఇంకెన్ని ఉంటాయి పక్కన? 8 ఉంటాయి. ఆ 8 ఏంటివి? హోస్ట్ బిట్స్. ఆ 8 బిట్స్ అంటే 2^8 వేసుకుంటాం సింపుల్ గా. ఈ మాస్క్ డిఫాల్ట్, అది క్లాస్ ఏదైనా కానివ్వండి, క్లాస్ ఏ కానివ్వండి, క్లాస్ బి కానివ్వండి, క్లాస్ ఏ కానివ్వండి, దట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్. కొన్నిసార్లు మీకు ఇలా కూడా వాడతారు, రైట్ స్టూడెంట్? ఫర్ ఎగ్జాంపుల్ 172.16.0.10 దీని డిఫాల్ట్ మాస్క్ ఏంటి? 255.255.0.0 ఇది డిఫాల్ట్ మాస్క్. దీని అర్థం ఏంటి అంటే ఇది నెట్వర్క్ పోర్షన్, ఇది నెట్వర్క్ పోర్షన్ అని అర్థం. అంటే రిమైనింగ్ అన్ని హోస్ట్ పోర్షన్సే కదా. అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ హోస్ట్ బిట్స్? మనకి 16 హోస్ట్ బిట్స్ ఉన్నాయి. అంటే ఎన్ని వస్తాయి ఐపీస్ ఇందులో? 2^16 వస్తాయి. అంటే 65,536 ఐపీస్ ఉంటాయి. కానీ ఇలా కూడా వాడతాం మనం కదా. ఎట్లా చూడండి, 172.16.0.10 255.255.255.0 కూడా వాడతాం. ఇది కూడా కరెక్టే. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు ఇలా చూసినప్పుడు ఇది క్లాస్ బీనా క్లాస్ సీనా అనేది దే కాంట్ రికగ్నైజ్. కన్ఫ్యూజింగ్ ఉంటారు అన్నమాట. ఇది ఏం చెప్పాలి, క్లాస్ బి చెప్పాలన్నా, క్లాస్ సి చెప్పాలన్నా అని చాలా మంది. ఐపీ అడ్రస్ వస్తే 172 ఉంది అంటే ఇది క్లాస్ బి కిందకి వస్తుంది. అంటే క్లాస్ బి రేంజ్ ఇదే కదా, 128 to 191. అరే ఇది 172 ఉంది కదా క్లాస్ బి. అరే మాస్క్ ఏంటి? ఇది క్లాస్ సి కింద ఉంది కదా, ఇది క్లాస్ సి మాస్క్. ఎట్లా మరి ఇప్పుడు ఇది క్లాస్ బినా క్లాస్ సినా ఎలా రికగ్నైజ్ చేయాలి? దీన్ని ఏ విధంగా మనం డిస్క్రైబ్ చేయాలి? చాలా మందికి ఇది చెప్పలేరు అనమాట, చాలా మంది ఫ్రెషర్స్. అంటే ఇప్పుడు రైట్, ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైనా సరే ఇలా మనకి జనరల్ ఇలానే ఉంటాయి ప్రొడక్షన్ లో. దీని మీనింగ్ ఏంటంటే ఇది క్లాస్ బి అడ్రస్, ఇది క్లాస్ బినే, ఇది క్లాస్ ఏం మారదు. ఎప్పుడైనా సరే ఒక ఐపీ అడ్రస్ అది క్లాస్ ఏనా క్లాస్ సి క్లాస్ బి అనేది ఎలా చెప్తామంటే బేస్ ఆన్ ద నెంబర్ రేంజ్ని బట్టే. అంతేగాని సబ్నెట్ మాస్క్ చూసి మనము క్లాస్ డిసైడ్ చేయం. ఇక్కడ సబ్నెట్ మాస్క్ చూసి క్లాస్ చెప్పొద్దు మీరు. సబ్నెట్ మాస్క్ ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ 255.255.255 అంటే 255 = 8 నెట్వర్క్ బిట్స్, 255 = 8 నెట్వర్క్ బిట్స్, 255 = 8 నెట్వర్క్ బిట్స్, రైట్? అంటే 24 నెట్వర్క్ బిట్స్. అంటే ఇది నెట్వర్క్ పోర్షన్, ఇది నెట్వర్క్ పోర్షన్, ఇది కూడా నెట్వర్క్ పోర్షనే. జనరల్ గా అయితే డిఫాల్ట్ గా అయితే ఇది హోస్ట్ పోర్షన్, థర్డ్ పోర్షన్, రైట్? బట్ ఇక్కడ మనం దీన్ని మనం మాన్యువల్ గా మార్చుకున్నాం అనమాట, కస్టమైజ్ చేసినాం అనమాట, మనం కన్వర్ట్ చేసుకున్నాం. అంటే ఈ థర్డ్ పోర్షన్ ను కూడా నెట్వర్క్ బిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. ఓన్లీ లాస్ట్ పోర్షన్ ఒక్కటే హోస్ట్ పోర్షన్. సో ఈ థర్డ్ పోర్షన్ నెట్వర్క్ పోర్షన్ కింద మార్చుకున్నాం కాబట్టి
థర్డ్ పొజిషన్ లో కూడా మనకు 255 ఉంది అనమాట. అంటే ఇది చెప్తుంది అనమాట 255 అనేది. సో ఈ థర్డ్ పొజిషన్ కూడా నెట్వర్క్ పొజిషనే అని. అదే ఇప్పుడు నీకు 255 లేదు అనుకోండి, ఇక్కడ జీరో ఉంది అనుకోండి, అప్పుడు ఇది మనకి సెకండ్ పొజిషన్, ఇదేమో థర్డ్ పొజిషన్ ఏమవుతుంది ఇక్కడ మనకి పోస్ట్ పొజిషన్ అయిపోతుంది. మనకు తెలియాలి కదా, ఇప్పుడు మనం ఎప్పుడైతే దీన్ని ఒక నెట్వర్క్ ఒక పోర్షన్ ని నెట్వర్క్ పోర్షన్ గా మార్చినామంటే మనకి ఎలా ఐడెంటిఫై చేస్తాం? బేస్డ్ ఆన్ ద నెంబర్, ఇది బేస్డ్ ఆన్ ద సబ్నెట్ మాస్క్. సో ఇది ఏంటిది ఇక్కడ? ఇది క్లాస్ బి ఐపీ అడ్రస్ బట్ విత్ మాస్క్ అనేది ఏంటి ఇక్కడ 20, ఇది క్లాస్ సి మాస్క్ కాదు, ఓకేనా. ఇక్కడ మనకి ఏంటంటే 8 బిట్స్, అంటే థర్డ్ పోర్షన్ ని కూడా మనము మార్చుకున్నాం నెట్వర్క్ పోర్షన్ కింద అని అర్థం. అంటే మనం మాన్యువల్ మార్చుకోవచ్చు, అది మనకు నెక్స్ట్ టాపిక్ లో వస్తుంది, ఓకేనా. డోంట్ కన్ఫ్యూజ్, ఓకే. ఇలా చూసినప్పుడు మీరు ఎప్పుడైనా సరే అది క్లాస్ సి అని చెప్పకండి, ఓకేనా. ఇది క్లాస్ బి ఐపీనే. ఫర్ ఎగ్జాంపుల్ 10.0.0.10 ఉంది, దీని మాస్క్ వచ్చేసి 255.255.250.0 ఉంది. ఇప్పుడు ఏంటి ఇది? ఏ క్లాస్? ఇది క్లాస్ ఏనా, క్లాస్ బినా, క్లాస్ ఈనా? క్లాస్ ఏనే. కానీ ఇందులో నెట్వర్క్ బిట్స్ వేరు. బై డిఫాల్ట్ గా అయితే 8 నెట్వర్క్ బిట్స్ ఉంటాయి, 24 హోస్ట్ బిట్స్ ఉంటాయి, రైట్. బట్ కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 24 నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి. అంటే మనము ఇక్కడ 16 బిట్స్ మనం మాన్యువల్ గా మార్చుకున్నాం అని అర్థం. ఇలా చూసినప్పుడు మీనింగ్ ఏంటి? మీకు ఏమర్థం అయిపోవాలి? ఓహో, ఇక్కడ ఉన్న హోస్ట్ బిట్స్ ని నెట్వర్క్ బిట్స్ కింద కన్వర్ట్ చేసుకున్నారు అని అర్థం అవ్వాలి, ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ క్లాస్ లో ఇంకా యూ కెన్ డిస్కస్ డీటెయిల్, ఓకే. జస్ట్ ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే, మనం ఇప్పుడు ఇక్కడ ఏం డిస్కస్ చేసుకుంటున్నాం? సబ్నెట్ మాస్క్, రైట్. సబ్నెట్ మాస్క్ వల్ల పర్పస్ ఏంటి? టు ఐడెంటిఫై ద నెట్వర్క్ బిట్స్ అండ్ హోస్ట్ బిట్స్ ఇన్ ఐపీ అడ్రస్. ఒక సబ్నెట్ మాస్క్ లో ఎన్ని నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి, ఎన్ని హోస్ట్ బిట్స్ చెప్తుంది. సబ్నెట్ మాస్క్ లేకపోతే కనుక ఐపీ అడ్రస్ కి మీనింగ్ లేదు. సో ఒక నెట్వర్క్ తీసుకుంటే కనుక ఒక నెట్వర్క్ లో ఎన్ని హోస్ట్ ఉన్నాయి, ఎన్ని ఐపీస్ ఉన్నాయి ఐడెంటిఫై చేయాలి అంటే మనం సబ్నెట్ మాస్క్ కావాలి. సబ్నెట్ మాస్క్ లేకపోతే వీ కెన్ నాట్ ఐడెంటిఫై. రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో మనం నిన్న లాస్ట్ క్లాస్ మనం తెలుసుకున్నాం. లాస్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? అసలు నెట్వర్క్, వాట్ ఈస్ ద నెట్వర్క్? నెట్వర్క్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్, రైట్. ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ డివైజెస్. ఇంటర్ కనెక్షన్ బిట్వీన్ డివైజెస్ అంటున్నాం. డివైజెస్ అంటే ఎన్ని డివైజెస్? 2 3 4 5 6? నెట్వర్క్ సింపుల్ చెప్పాలంటే నెట్వర్క్ లో మన టర్మినాలజీ చెప్పాలంటే ఒక గ్రూప్, రైట్. గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ సింపుల్ చెప్పాలంటే. గ్రూప్ అంటే ఎన్ని కంప్యూటర్స్? 10 సిస్టమ్సా, 20 సిస్టమ్సా, 30 సిస్టమ్సా, 40 సిస్టమ్సా, ఎన్ని? ఆ గ్రూప్ లో ఎన్ని ఐపీస్ ఉన్నాయి తెలియాలి అంటే మనకు సబ్నెట్ మాస్క్ తెలియాలి. సబ్నెట్ మాస్క్ తెలియకపోతే కనుక వి కాంట్ ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ ఇన్ ద నెట్వర్క్, రైట్. సో ప్రతి ఐపీ అడ్రస్, ఎవ్రీ ఐపీ అడ్రస్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, నెట్వర్క్ పోర్షన్ అండ్ హోస్ట్ పోర్షన్. అక్కడ ఎవరు డివైడ్ చేస్తున్నారు దాన్ని? ఇవి నెట్వర్క్ బిట్స్, ఇవి హోస్ట్ బిట్స్ సపరేట్ మాస్క్ డివైడ్ చేస్తుంది అక్కడ. సింపుల్ చెప్పాలంటే అక్కడ సబ్నెట్ మాస్క్ డివైడ్ చేస్తుంది ఐపీ అడ్రస్ ని. సో ఇంకొకటి ఏంటి ఇక్కడ? సబ్నెట్ మాస్క్ లేకపోతే వీ కెన్ నాట్ ఐడెంటిఫై ద నెంబర్ ఆఫ్ ఐపీస్ ఇన్ ద నెట్వర్క్. సెకండ్ పాయింట్ ఏంటంటే కనుక సబ్నెట్ మాస్క్ లేకపోతే సిస్టమ్ కెన్ నాట్ రికాగ్నైజ్ వెదర్ డెస్టినేషన్ పీసీ ది సేమ్ నెట్వర్క్ ఆర్ నాట్, రైట్. ఒక పీసీ ఇంకొక పీసీకి డేటా పంపించే ముందు చెక్ చేస్తుంది కదా, ఇలా చెప్పిన కదా నేను. పీసీ సోర్స్ పీసీ ఏం చేస్తుంది? డెస్టినేషన్ పీసీ సేమ్ నెట్వర్క్ లో ఉందా లేదా ఎలా 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 ఐడెంటిఫై చేస్తుంది? అది బేస్డ్ ఆన్ ద సపరేట్ మాస్కే కదా. ఆ సపరేట్ మాస్క్ లేకపోతే అది ఐడెంటిఫై చేస్తుంది, అది రికగ్నైజ్ చేస్తుంది, రికగ్నైజ్ చేయలేదు. సెకండ్ పాయింట్, ఓకే. చూడండి, subnet mask. A subnet mask is a 32-bit number that separate IP address into 2 parts. Subnet mask. Network portion and host portion. So why subnet mask is required? See here, subnet mask is required because IP address alone doesn't tell us where the network ends and the host begins. ఒక సబ్నెట్ మాస్క్ లేకపోతే కనుక నెట్వర్క్ అనేది ఎక్కడైనా అయితే మనకు తెలియదు. అంటే ఎన్ని ఐపీస్ ఉన్నాయి, దాని లాస్ట్ ఐపీ ఏంటి ఆ నెట్వర్క్ లో, వి కాంట్ రికగ్నైజ్. Without subnet mask, a device cannot determine which part of the IP address is network. If it cannot identify whether another device is on the same subnet or not, on the same network or different network. చూడండి, it would not know whether to send packets directly or forward them to the default gateway. We discussed it, okay, this point.
The subnet mask solve this problem by clearing, defining the network and host portion of the IP address. ఈ థర్డ్ పాయింట్ వచ్చేసి మనం తర్వాత నేర్చుకుందాం, తర్వాత తెలుసుకుందాం. సో డిఫాల్ట్ గేట్వే, ఓకేనా, రైట్. సో దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద సబ్నెట్ మాస్క్. రిమెంబర్ దిస్ పాయింట్, వెరీ 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 ఇంపార్టెంట్. Without subnet mask, system cannot recognize whether destination IP is same network or not. That is the first point. Without subnet mask, we cannot identify number of IPs in the network. Remember this point. This is the main purpose of the subnet mask. Okay. So we will meet again next video. Please watch this video and subscribe. Okay.